ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ కృష్ణ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టైగర్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి స్వాగతం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను మీ గవల భరత్ కుమార్, జాతీయ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఇక్కడ ఇప్పుడు ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు మరియు బీసీల అభివృద్ధికి బీసీలకు బడ్జెట్ 2 లక్షల కోట్లు అలాట్ చేయాలని చెప్పి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి దేనికి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, 13 రాష్ట్రాల్లో ఉన్న యువజన సంఘాలు అన్నీ కలిసి చెలో ఢిల్లీ ప్రోగ్రాం, ఇదే కార్యక్రమానికి వివిధ పార్టీల నుంచి డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఏఐడిఎంకే, అన్నాడీఎంకే, జనతాదళ్, జేడీయూ, ఆర్జేడీ అన్ని పార్టీల మద్దతు కోరుతున్నాము. అందరితో ఆల్రెడీ ఆర్ కృష్ణ గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 22న జరిగే పార్లమెంట్ సమావేశంలో అందరితోటి చర్చలు జరిపి వాళ్ళందరి మద్దతు కూడా ఆగస్టు 6న జరిగే ధర్నాకి మేము అందరి మద్దతు కోరుతున్నాం. మా 4 డిమాండ్లు ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. మనకు ప్రజాస్వామ్యం అని పేరుకే ఉన్నది, కానీ బీసీలకు ఎక్కడైనా ఎటువంటి అభివృద్ధి లేదు, ఏం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అనగతొక్కుతున్న బీసీలకు, బడుగులకు, ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైనా కూడా చిన్న చూపే ఉంది. బడ్జెట్లో మేము అడిగేది ఏంటంటే, బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలని. ఎందుకు మేము ఎవరు బిచ్చం అడుగుతలేము, మేము మా హక్కు అడుగుతున్నాము. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళు 56% ట్యాక్స్, 56% మన సంపదకు కారణమవుతుంది వాళ్ళే. మేము సంపద కట్టిన తర్వాత బీసీల అభివృద్ధి గురించి సంపదను బడ్జెట్ ఇవ్వలేకపోవడము చాలా దురదృష్టకరం. ఇది ఆల్రెడీ అన్ని పార్టీలకు మన సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నా కూడా జనగణన చేయాలని చెప్పి ప్రతి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము జనగణన చేస్తామంటాం. అదే వాళ్ళు ఎప్పుడైతే పాలకపక్షంలోకి వస్తారో జనగణన అనే విషయాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ భయం, బీసీలు అనే వాళ్ళు రాజ్యాధికారంగా ముందుకు వచ్చేస్తే మమ్మల్ని అనగదొక్కుతారని. అటువంటి బుద్ధి మా బీసీలకు లేదు. మమ్మల్ని ఎవరైతే హెల్ప్ చేస్తారో మేము వాళ్ళ వెన్నంటే ఉంటాము, మేము వాళ్ళ తోటే ఉంటాము. ఇంకోటి ఏంటంటే, మాకు ఓబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి. ఎప్పుడైతే మాకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటుందో మా డిమాండ్స్ గురించి, మా బాగోగుల గురించి, మా దాంట్లో చదువుకునే పిల్లలు వాళ్ళందరి స్కాలర్షిప్లు అన్నిటి గురించి కూడా వాళ్ళు బడ్జెట్స్ పెట్టడానికి, ఇన్ని కమిటీ రివ్యూ చేయడానికి ఒక సపరేట్ ఒక వ్యవస్థ అనేది ఉంటేనే పనిచేస్తుంది. మనకు సిగ్గుచేటు ఏంటంటే 76 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అసలు బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఒక కమిషన్ ఉంది, అది కూడా రాజ్యాంగబద్ధంగా లేదు. ఇప్పుడు ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకునే మోడీ గారు 2008 వరకు హీ వాజ్ ఓసీ. 2009లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కమ్యూనిటీని బీసీలో కలుపుకొని ఆయన బీసీ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది అందరూ గమనించాలి. బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసే ఏంటంటే, ఇండియాస్ బిగ్గెస్ట్ బీసీకు హమ్ ప్రధానమంత్రి కరే. He is not born BC. He is not born BC. He has created himself into BC when he became the chief minister. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇంత అన్యాయం జరుగుతుంది. ప్రతి పార్టీలో జెండాలు మోసేటోడు బీసీ, బ్యానర్లు కట్టేటోడు బీసీ, ప్రోగ్రాంలు చేసేటోడు బీసీ. మొత్తం ఏంది, పదవులు ఎక్కి అనుభవించేటోళ్ళు అందరూ అగ్రవర్ణాలు. ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ మొత్తం వాళ్ళకే ఉంటుంది. అదే మన బీసీ ఎవడైనా టికెట్ అడిగితే నీకు నామినేటెడ్ పోస్టులు అకామిడేట్ చేసాం అది అని చెప్పి టైంపాస్ చేస్తారు. అదే ఎప్పుడైనా వస్తే రేపు చూద్దాం, నెక్స్ట్ చూద్దాం, అప్పుడు ఓన్లీ లోకల్ బాడీల వరకే మన వాళ్ళని పరిమితం చేస్తారు. ఎంతోమంది ఆర్ కృష్ణ గారి దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటారు, అన్న మా పార్టీలో పెద్ద మనిషికి ఒక మాట చెప్పన్నా. అరే ఇంకా ఎన్ని రోజులు ఆ దుస్థితి? మీరు పార్టీలను శాసించే స్థితిలో ఉన్నప్పుడు ఉండాలి, కానీ ఇంకా మాకు కావాలి, మాకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి. సో దీని గురించే ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఉన్న కమిటీలు అందరం ఆగస్టు 6న అతిపెద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అవసరమైతే పార్లమెంట్ని ముట్టడి చేస్తాం. అట్లయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. చెప్పి మా అందరికీ ఏమైపోయిందంటే, మేమేదో ఎమ్మెల్యేలు మంత్రులం కానీ కాదు, మేము ఒక సంఘటనలు ఉన్నాం. వీఆర్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్. ప్రతి పార్టీలో ఉన్న ఓబీసీ లీడర్లకు వాళ్ళకి రిజర్వేషన్లు వస్తే వాళ్ళు లీడర్లు అవుతారని 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీలలో జెండాలు మోస్తారు. వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి దిక్కులేదు. మళ్ళీ చూస్తే మొత్తం అంతా అగ్రవర్ణాలే ఉన్నారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేటివ్, వాళ్ళ భార్యలు. సో దీని అందరూ గమనించాలి. బీసీలు అందరూ ఒకసారి ఆలోచించి మన పరిస్థితి ఏమవుతుంది, మనకంటూ ఒక పార్టీ ఉండాలా, మనం ఏ పార్టీలో పనిచేస్తున్నామో ఆ పార్టీ అసలు మనల్ని గౌరవిస్తుందా లేదా చూడాలి.
ప్రపంచం మొత్తంలో అణచివేతకు గురైన ఎన్నో ఎన్నో వర్గాలు ఇప్పుడు వాళ్ళందరినీ అభివృద్ధి చెందించారు. ఇప్పుడు పాలక వర్గాలకు వాళ్ళకు సేమ్ ఒకటే స్థాయిలో ఉన్నారు. కానీ మన దగ్గర 76 ఏళ్ళ కింద ఏదైతే దిగువన మధ్యతరగతి కింద ఉన్నామో స్టిల్ ఇంకా అదే పరిస్థితులు ఉన్నారు మన దగ్గర ఉన్న బీసీలు. ఇది అంటే ఎక్కడ లోపం అవుతుంది? సో దీని అందరూ గమనించాలి. బీసీలకు ఎప్పుడైతే రాజ్యాధికారంగా ప్రతి కమ్యూనిటీ నుంచి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, వీఆర్ ద బెస్ట్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ, మేము వెనుకబడ్డ తరగతులం కాదు, మమ్మల్ని వెనుకకు నెట్టవేయబడ్డారు. సో ఇప్పుడు అందరికీ హోష్ వచ్చింది, జోష్ వచ్చింది, ఇప్పుడు అందరూ తయారైపోయారు. ఇప్పుడు మేము ఎటువంటి యుద్ధానికైనా కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఆగస్టు 6న ధర్నా చేస్తాం, అవసరమైతే అప్పుడే పార్లమెంట్ని ముట్టడి కూడా చేస్తాం. జై బీసీ. పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. ఈ కార్యక్రమానికి బీసీలందరూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మనకేమిస్తుంది? కేంద్ర ప్రభుత్వం బూడిది కూడా ఇస్తలేరు. 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బిస్కెట్లు, చాక్లెట్ బిస్కెట్లకు కూడా పనికిరాని విధంగా 2,000 కోట్లు ఇచ్చారా? సిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి? మనిషికి 3 రూపాయలు ఇస్తుంది. బుద్ధి ఉండాలి. కాబట్టి బీసీలు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తిని పడుకుంటే సరిపోదు. పౌరుషంతో ఆత్మ పరిశీలన చేసుకొని, బీసీలలో అనేక మంది దమ్మున్న నాయకులు ఉన్నారు, మీరు అందరు ఈ ఉద్యమంలో పాల్గొవాలి. పార్లమెంటు ముట్టడి ధర్నా అయినాక ఇక స్టేట్ వైడ్గా పర్యటించి రాష్ట్రంలో అగ్గి మండిస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో బీసీ ఉద్యమం అంతకంటే పెద్దగా అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. కాబట్టి బీసీ సోదరులందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు 76 సంవత్సరాల స్వతంత్రంలో అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఏమి ఇచ్చారు? రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వలేదు. రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీలలో రిజర్వేషన్లు పెట్టలేదు. విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టకుండా బిచ్చం ఇచ్చినట్టు 56% జనాభా ఉంటే 27% రిజర్వేషన్లు పెడతారా? సిగ్గుందా? అగ్ర కులాలకు 3% రిజర్వేషన్లకు ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళు 10% పెడతారా మీరు? మేము 56% ఉంటే 27 పెడతారా? ఏమన్నా బుద్ధి ఉన్నోళ్ళనా? ఈ దేశంలో బుద్ధి ఉండి పనిచేస్తుందా ఈ గవర్నమెంట్ అని నేను హెచ్చరిస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.